పట్నంలా ఒకళ్ళు కిరాయికి ఉండబట్టి 10 ఏండ్లు అందాజాగా నెలకు 6,000 వేసుకున్నా గానీ ఏడాదికి 72,000. 10 ఏండ్లల్లా 7 లక్షల చిల్లర. వామ్మో, గంత గట్టినా అనిపిస్తుంది. అదే చిన్నదో పెద్దదో ఓ సొంత ఇల్లుంటే అందులోనే చదురుకొని ఉండొచ్చు. కిరాయిల బాధకే అప్పో సొప్పో చేసి లోన్లు తీసుకొని కొంటారుల్లా. మరి ఈ ఆలోచన ఏలేటోళ్ళకి ఎందుకు రాలేదో? బంగారు తెలంగాణలో కిరాయి బంగ్లాలకు గట్టింది ఎంత అంటే ఏం తక్కువ 8,000 కోట్లు. సీఎం సార్ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి కాగితాలు మారేస్తే గీ లెక్క తేలిందట. సర్కార్ ఆఫీసులు కిరాయి బిల్డింగులలో ఉండుడేంది, కొత్తగా కట్టురని ఆర్డర్ వేసిండట ఎమ్మటే. ఆంధ్ర గవర్నమెంట్ హైదరాబాద్ ను ఖాళీ చేస్తే గా ఆఫీసులు ఉత్తగానే పెట్టిరట గాని వాడతలేరట. కొన్ని నెలలకు మార్చమని చెప్పిండు రేవంత్ రెడ్డి సారు. అవు మరి రాష్ట్రం వచ్చినాక ఆత్రమాత్రం 33 జిల్లాలు చేస్తే బొచ్చడ ఆఫీసులు పెట్టాలనాయే. అప్పటి మందం కిరాయిలు తీసుకొని నెలకింత కడతా అంటే 8,000 కోట్ల దానిక అయిందట. తహసీల్దారు, ఆర్డీఓ, ఎంపీడీఓ, ఆఖరికి పోలీస్ స్టేషన్లు కూడా రెంట్కు తీసుకుంటే టైం కు కట్టని కాడ తాళాలు వేసి ఓనర్లు. కలెక్టర్ ఆఫీసులు కూడా గట్లనే నడిచినాయి కొత్తవి కట్టేదానిక. తెలంగాణ వచ్చి 11 ఏళ్లు దాటినా ఇంకా కిరాయికుంటే ఎట్లా అని కొత్తవి కట్టించే కార్యం పెట్టుకుర్రిగా. మరి అప్పట్లో ఏం కట్టలేదా అంటే ఎందుకు గట్లే బరాబర్ కట్టిండ్రు. ముఖ్యమంత్రి సార్ ఉండటానికి ప్రగతి భవన్, సకల సవలతులతోటి సచివాలయం, హైదరాబాద్ లో ఎమ్మెల్యేల కొత్త క్వార్టర్స్, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు, పోలీసుల కద్దాల టవరు, చక్కటి కలెక్టర్ ఆఫీసులు అయితే రప్ప కట్టేసిండ్రు. ఇక చిన్న అన్ని కిరాయి బంగ్లాలనే ఇప్పటికి సుత. రెంట్లకు పెట్టినగా 8,000 కోట్లతో ఖతర్నాక్ ఆఫీసులు కడితే కాకపోయినా అది పబ్లిక్ సొమ్ము పలారం లెక్క బంచుడు కాకుంటే.